హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు సోయా చింక్స్తో స్ట్రీట్ స్టైల్ను ఇలా పకోడాని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఇవి మనం ఇంట్లో ఉన్న వాటితోని ఈజీగా మరియు హెల్తీగా చేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది. దీనిలో కార్బోహైడ్రేట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. మీల్ మేకర్ పకోడాని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఏదైనా గిన్నె కానీ లేదంటే ప్యాన్ కానీ పెట్టుకోవాలి. అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే తీసుకోవాలి. ఈ వాటర్ అయితే బాగా బాయిల్ అవ్వాలి. ఇట్స్ మీన్ బెలూన్స్ అయితే ఫామ్ అవ్వాలన్నమాట. అలా కొద్దిగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయకుండా ఆ బాయిల్ అవుతున్న వాటర్లోని ఈ మిల్ మేకర్ అనేది వేయాలి. చాలామంది వాటర్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేసి పక్కన పెడుతూ ఉంటారు. అలా కూడా చేసుకోవచ్చు, బట్ ఇది టైం సేవింగ్ ప్రాసెస్ అనమాట. ఇలా వేసి స్టవ్ మీద ఒక 5 మినిట్స్ ఉంచితే మిల్ మేకర్ అనేది మనకి చాలా బాగా కుక్ అవుతుంది. మనం దీనికి పైన మూత కూడా ఏం పెట్టనవసరం లేదు. బాయిల్ అవుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇవి బాయిల్ అయ్యాక పక్కన బౌల్లోకి తీసేసుకుని ఈలోపు మనం స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి. ఆ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం మిల్ మేకర్ను ఇందులో కారం కొద్దిగా ఎక్కువ వేస్తే బాగుంటుంది. తర్వాత సాల్ట్ కొద్దిగా చూసుకుని వేసుకోవాలి. చిటికెడు పసుపు, కొద్దిగా గరం మసాలా కూడా ఎక్కువ వేస్తే బాగుంటుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత 1.5 స్పూను కార్న్ఫ్లవర్ని అయితే వేయాలి. ఇంట్లో మనకి కార్న్ఫ్లవర్ అనేది అందుబాటులో లేకపోతే దాని ప్లేస్లో మైదా కానీ లేదా గోధుమ పిండి లేదా బియ్య పిండి అయినా వేసుకోవచ్చు. ఏది వేసినా సరే వాటర్ అనేది యాడ్ చేయకుండా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఈ మీల్ మేకర్ని ఒక్కొక్కటిగా తీసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న సైజు మిల్ మేకర్ అయితే తీసుకున్నాను. పెద్ద సైజ్ అయినా తీసుకోవచ్చు. మనకి ఏది అవైలబుల్గా ఉంటే అదే తీసుకోవచ్చు. ఇవి మనం ఆయిల్లో వేసిన తర్వాత ముందే అయితే టర్న్ చేయకూడదు. ఒక 5 మినిట్స్ ఆగి వాటిని మెల్లిగా అటు ఇటు అయితే టర్న్ చేయాలి. దీనిలో కావాలనుకుంటే మనం క్యాష్యూ కూడా వేసుకోవచ్చు. ఈ మీల్ మేకర్ పకోడాని ఈవినింగ్ ఎంతమంది స్నాక్స్ కింద చేసుకుని తింటారో కామెంట్ అయితే చేసేయండి. ఇలా ఈజీగా మన దగ్గర ఉన్న వాటితో అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ అనేది బాగా బెలూన్స్ ఫామ్ అయ్యి ప్లేట్లో వేస్తే సౌండ్ వచ్చే విధంగా వస్తే మనకి మీల్ మేకర్ పకోడా అనేది బాగా వేగినట్టు. లాస్ట్లో మీల్ మేకర్ తీయకముందే దాంట్లో 2 చిల్లీస్, 2 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుని 5 మినిట్స్ ముందు తీసేసుకోవాలి ప్లేట్లోకి. లాస్ట్లో ఆప్షనల్గా లెమను, కరివేపాకు కూడా వేసి వేగించుకోవచ్చు ఆయిల్ను. టేస్ట్ అయితే బాగుంటుంది. మిల్ మేకర్తో మనం ఏ రెసిపీ చేసినా సరే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ పకోడాకి చిన్న సైజు మిల్ మేకర్ అయితే బాగుంటుంది. ఇలాగే టేస్టీగా మనం స్కూల్ నుంచి వచ్చిన చిన్నపిల్లలకి కూడా సాయంత్రం ఈవినింగ్ స్నాక్ కింద దీన్ని రెడీ చేసి ఇవ్వచ్చు. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. మరియు వాళ్ళకి కూడా హెల్త్కి మంచిది. దీనిని చిన్నవాళ్ళ నుంచి పెద్దవారి వరకు ఎవరైనా సరే తినచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అవసరం ఉన్న వాళ్ళకైతే షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.